లబ్ధిదారులకు మంజూరు చేసి ఎవరికైతే ఇవి అందాలను వాళ్ళకి అందినట్టయితే మేము కూడా ఆనందపడేవాళ్ళం. అట్లాంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకునేవాళ్ళం. కానీ అదేం లేకుండా 90% ఒక్క యూనిట్ కూడా లేకుండా బినామీ వాళ్ళకు ఎవరైతే ఆ ప్రాంతంలో పలుకుబడి కలిగి సంబంధిత బ్యాంకులను అధికారులను మేనేజ్ చేస్తూ ఒక క్వార్టర్గా ఏర్పడి ఫైర్ఓల్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులకు ఈ రుణాలు రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వాళ్లకు పేర్ల మీద 50% పైగా రుణాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వాళ్ళకి ఇవి రాకుండా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ సంబంధిత బ్యాంకులు కానీ ఏ విధంగా సబ్సిడీ రిలీజ్ చేశారో మాకు అర్థం కావట్లేదు. మేము గత 10 రోజులుగా సంబంధిత బ్యాంకులకు అదేవిధంగా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కు గత 3-4 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని రుణాలు మంజూరు చేశారు, ఎవరికి సబ్సిడీ రిలీజ్ చేశారో లిస్ట్ ఇవ్వమంటే భయపడిపోతున్నారు. నేను సత్తుపల్లిలో కేంద్ర సహకార బ్యాంకు మేనేజరు లిస్ట్ ఇస్తున్నానని చెప్పి మా ఊరు 10 సార్లు పోతే నేను మొత్తం తప్పించుకొని తిరిగి 3 తర్వాత బ్యాంకు వచ్చింది. ఇవాళ నిజమైన నిరుద్యోగులు పెట్టుకుంటే వాళ్ళకి బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వట్లే. 5-10 లక్షల రూపాయలు ఎవరైతే లోన్లు పెట్టుకున్నారో వాళ్ళకి సబ్సిడీ రిలీజ్ కావట్లే. చాలా సబ్సిడీలు ఆగిపోతున్నాయి. కానీ ఈ ఫైర్ఓల్ కార్లకు మాత్రం సబ్సిడీ నేరుగా వస్తుంది, అక్కడ యూనిట్ ఉండదు. ఈ పత్రికల్లో వచ్చిన తర్వాత సత్తుపల్లి మండలం ఒక గ్రామంలో ఆయన టెంట్ హౌస్ పెట్టలా, ఒక టెంట్ హౌస్ ఉంటే ఆడ ఫోటో దిగుతుండు. ఒక ఆయన కోళ్ళఫారం వేయలే, ఎక్కడో కోళ్ళఫారం ఉంటే ఆ ఫోటో దిగి ఇప్పుడు అడావుడి చేస్తున్నారు. వర్మీ కంపోస్ట్ సంబంధించిన యూనిట్స్ లేవు, ఎక్కడో నడుస్తున్న యూనిట్కి తీసుకొచ్చి వాళ్ళు పెట్టే విధంగా చేస్తున్నారు. అంటే ఒక సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలోనే నాకు తెలిసినంత వరకు 150 మంది పైన లబ్ధిదారులకు ఇచ్చినట్టుగా, అక్కడే 10 కోట్ల పైన అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా చూస్తే ఈ యొక్క స్కీమ్కు సంబంధించిన భాగవతం బయటపడేదానికోసం అవకాశం ఉన్నది. ఇందులో ప్రధానంగా ఒక యూనిట్కి సబ్సిడీ రిలీజ్ చేయాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ వెళ్ళి జియో ట్యాగ్ చేయాలి, బ్యాంక్ మేనేజరు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి ఆ యూనిట్ ఉందా లేదని. వీళ్ళిద్దరు నిర్ధారించిన తర్వాత పరిశ్రమల శాఖ సబ్సిడీ రిలీజ్ చేయాలి. కానీ ఏమి లేకుండా లక్షల రూపాయలు ఈ సంబంధిత శాఖలు ఒక సంబంధించిన మధ్య దళారులు ఒక ఏజెంట్గా వ్యవస్థగా ఏర్పడి ఎవరైతే మధ్య దళారులు ఈ అధికారులను మేనేజ్ చేశారో వాళ్ళకే సబ్సిడీ రిలీజ్ అయింది తప్ప నిజంగా యూనిట్ పెట్టుకున్న వాళ్ళకి రిలీజ్ కాల. ఈ పెట్టుకున్నవి కూడా అందరు బినామే, ఎవరు కూడా అసలుదారులు అక్కడెక్కడ లేరు. బడా నాయకులు, కొంతమంది సొసైటీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు, కొంతమంది సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్లుగా గతంలో పనిచేసిన వాళ్ళు, ఎవరో పేరు మీద వాళ్ళు లోన్లు పెట్టుకుని వాళ్ళు తీసుకున్నట్టుగా మేము ఫీల్డ్ ఎంక్వైరీలకు పోతే అసలు మాకు తెలియదు, ఇప్పుడు వచ్చి అడావుడి చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి ఈ రకంగా చూస్తుందని చెప్పి. గతంలో కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో గతంలో కూడా ఇట్లనే పాస్బుక్లో కుంభకోణం జరిగింది. వాడు ముద్రనే అక్కడ పెట్టాడు, దమ్మపేటలో పెట్టి ఆ పరిసర ప్రాంతాల ప్రజల్ని మోయం చేసి ఆ దొంగ పాస్ పుస్తకాలతో లోన్లు తీసుకొని అసలు అరెస్ట్ వారెంట్ వచ్చినాక చూస్తే అసలు వాళ్ళ పాస్బుక్కే వాళ్ళకి తెలియదు వచ్చినట్టు. ఇప్పుడు ఇది రెండో పెద్ద స్కాము. ఈ సంబంధించిన పిఎంఈజీపీ రుణాల్లో పెద్ద ఎత్తున జరిగితే ఇవాళ రాజకీయ నాయకులను ఆశ్రయించి ఇవాళ అక్రమార్కుల గుండెల్లో గుబులు వస్తుంది. వాళ్ళు నాయకులతో ఒత్తిడి చేయించడం, వాళ్ళు ఇవాళ బ్యాంక్ అధికారులని
మేనేజ్ చేయడం చేస్తున్నారు. అందుకనే ఎక్కువగా ఇది ఇచ్చింది కేంద్ర సహకార బ్యాంకే 90% లోన్స్, మిగతా 10% యూనియన్ బ్యాంక్ ఇచ్చింది. ఒక 2% ఏమైనా ఉంటే ఎస్బీఐ ఇచ్చినట్టుగా మా ఫీల్డ్ వెరిఫికేషన్లో తెలిసింది. అందుకనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సహకార సంబంధించిన శాఖ చూస్తున్నారు. దీని మీద సమగ్రమైన మీరు విచారణ జరపండి. ఖమ్మం సెంట్రల్ బ్యాంక్ సిఇఓ మీద సత్తుపల్లి బ్రాంచ్ ఎవరైతే ఈ సబ్సిడీలు రిలీజ్ చేశారో ఆ ఫీల్డ్లో ఆ యూనిట్ లేకపోయినా ప్రలోభాలకు లొంగి మరి ఎవరైతే చేశారో ఆ బ్యాంక్ ఆయన్ని సస్పెండ్ చేయమని చెప్పి మేము వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా సహకార శాఖ మీ పరిధిలోనే వస్తుంది. ఇది నిజంగా ఏ ఉద్దేశంతో వచ్చింది ఈ పథకం, ఎందుకోసం నిర్వహించాలా, ఎవరికి ఇవ్వాలో గైడ్లైన్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా తొంగలో దొక్కి ఒక మాఫియా చేతిలోకి ఈ యొక్క స్కీమ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు దీన్ని కంట్రోల్ చేసే విధంగా చూసి ఒక్కొక్క వ్యక్తి మాఫియా చేతులు ఉన్నవాళ్ళు 10 మందిని ఈ రకంగా పెట్టుకొని వాళ్ళే లోన్స్ పొంది ఇది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు ఖాదీకి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి మొదలు సంబంధిత బ్యాంకు వాళ్ళకి సంబంధించి ఎంపిక చేసుకొని ఒక లక్ష్యంగా ఈ అవకతవకలకు పాల్పడుతున్నారు. అదే నిజంగా ఒక రైతు పోతే ఇంత ఫ్రీగా రుణాలు ఇవ్వగలుగుతున్నాయా కేంద్ర సహకార బ్యాంక్ కానీ మిగతా బ్యాంకులు? ఎన్ని కొర్రీలు పెడుతున్నారు, ఎన్ని ఆంక్షలు పెడుతున్నారు. మీకు ఎంతే ఎలిజిబుల్ ఉంటుంది. నిజంగా కట్టేవాడు వ్యవసాయ రుణాలు తీసుకునేవాళ్ళు వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన కేంద్ర సహకార బ్యాంకు అసలు ఇందులోకి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లా. ఈ సహకార బ్యాంకు ఉద్దేశం ఏంటి? వ్యవసాయ రుణాలు ఇవ్వాలని. కానీ దాని లక్ష్యం నుంచి పక్కకు తప్పుకొని ఇట్లాంటి అక్రమాలకు తెరలేపే విధంగా చూసి ఇవాళ ఖమ్మం జిల్లా కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని జరిగినో తెలియదు. కానీ మేము వెరిఫికేషన్ చేస్తే ఒకే ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో ఎన్ని ఇచ్చిండ్రో సత్తుపల్లికి వెళ్ళి అంతమందికి ఇచ్చిరంటే ఈ అక్రమార్కుల యొక్క మరి వ్యవహార శైలి, వాళ్ళ యొక్క అజమాయిషి ఏ రకంగా ఈ బ్యాంకుల పైన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకనే జిల్లా కలెక్టర్ గారు గత 3-4 రోజులుగా పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తుంటే మరి మీరు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండటం కరెక్ట్ కాదు. దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని వేసి వాస్తవ స్థాయిలో ఎవరైతే ఈ యొక్క యూనిట్లు పెట్టుకున్నదా లేదా, ఎవరి పేరు మీద మంజూరైనవి, ఆ లబ్ధిదారు దగ్గర యూనిట్ ఉందా లేదా, లేదు బినామీ వాళ్ళ దగ్గర ఉందా, ఈ బినామీ ఎవరున్నారో వాటిని కూడా మరి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా అక్రమాలకు పాల్పడిన వాటి మీద కఠిన చర్యలు తీసుకొని మీరు ఇవాళ కలెక్టర్ గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ లేడు, మీరే చైర్మన్. ఇవాళ కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ లేడు. మరి ఈ సహకార బ్యాంకుకి సంబంధించిన బ్రాంచ్లలోనే ఇట్లాంటి జరిగినప్పుడు మీరు బాధ్యతగా వ్యవహరించాలి. ఈ 2-3 రోజుల నుంచి వస్తున్న పత్రికలే ఈ యొక్క కథనాన్ని వెలికి తీసిన రాజకీయ నాయకులు తీయలే. మరి ఇంత పెద్ద ఎత్తున కథనాలు వస్తుంటే మీరు స్పందించకుండా మరి ఇన్ని రోజులు వస్తుంటే మీరు నిమ్మకి నీరెత్తుగా ఉండటం కరెక్ట్ కాదు. అందుకనే దీని మీద వెంటనే ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి సంబంధిత ఏ బ్యాంకు బ్రాంచ్కి సంబంధించిన అధికారి తప్పు చేసిండో వాళ్ళ మీద చర్య తీసుకొని మరి వెంటనే వీటి మీద విచారణ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది విద్యార్థులు మినిమం ఉండి ఏక టీచర్ ఉంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ అదేవిధంగా ఆశాల నియామకం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 పోస్టులకు పైగా మరి నియామకాలు చేయాలని చెప్పి అందులో భాగంగా మన ఖమ్మం జిల్లాలో 114 పోస్టులు నింపాలని చెప్పి మరి గవర్నమెంటు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ అదేవిధంగా బీఈడి కానీ డిఈడి కానీ ఉంటే వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఇంటర్వ్యూ లేకుండా విద్యార్థ ప్రామాణికంగా నింపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారి నవీన్ నికోలస్ ఆల్రెడీ ఆయన 5/6/2026న ఒక మెమోని వారు విడుదల చేయడం జరిగింది.
దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తూ ఈ మెమోని వారు విడుదల చేశారు. మరి రాష్ట్రం వ్యాప్తంగా మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి చూస్తే ఇంటర్వ్యూస్ లేకుండా మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగ నియామకాలు జరిగినట్టుగా మా దృష్టికి వచ్చింది. మరి ఖమ్మం జిల్లాలో మరి ఏమొచ్చిందో వీళ్ళకి మనకు తెలియదు. కానీ వీళ్ళు భిన్నంగా 16/6/2026 ఒక మెమో జారీ చేశారు డిఓ గారు. ఆయన జారీ చేసి ఈ విద్యార్హత కాదు, మేము ఇంటర్వ్యూస్ పెడతామని చెప్పి ఇంటర్మీడియట్ దానికి 50% మార్కులు ఇవ్వాలని, అదేవిధంగా అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే నేను చెప్పిన బీఈడి కానీ డిఈడి కానీ ఇంకా వొకేషనల్ కోర్సులో ఎవరైనా ఉంటే వాళ్ళకి 20 మార్కులు ఇవ్వాలని, ఇంటర్వ్యూస్లో 30 మార్కులు ఇవ్వాలని చెప్పి ఒక కొత్త నిబంధన పెట్టడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఈ ఇంటర్వ్యూస్ 30 మార్కులు పెట్టాలని చెప్పి ఏదైతుందో అందులోనే రాజకీయ ఒత్తిళ్లు పెద్ద ఎత్తున వచ్చి మరి ఎంఈఓస్ అందరి మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ యొక్క విద్యార్హతను మొత్తాన్ని కూడా పక్కకు పెట్టి ఇవాళ వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళని 100% నియామకాలు చేశారు. 1-2 నియోజకవర్గం హెడ్ క్వార్టర్ తప్ప. ఇప్పుడు ఇందులో ఉదాహరణకి కామేపల్లి మండలం ఉంది. అనుమూల మాధవి అని బీఈడి క్వాలిఫికేషన్ ఉంది ఆ అమ్మాయికి. లకావత్ నిరోష బీఈడి క్వాలిఫికేషన్ ఉంది. పి మహేశ్వరి ఆమె కూడా బీఈడి చదివింది. ఈ కామేపల్లి మండలంలో ఉన్న ఎంఈఓ గారు అక్కడ ఉన్న మరి స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళని బీఈడి అర్హత తీసుకోకుండా ఇంటర్మీడియట్ బేసిస్లోనే ఉంది. కానీ మరి కలెక్టర్ గారు ఇచ్చిన జీవోలు ఏముంది, ఇంటర్మీడియట్లో 50%, దానికి సంబంధించిన అదనపు కోర్సులు ఉంటే 20% మార్కులు ఏమని చెప్పి ఉన్నది. ఈ 20% మార్కులు అసలు పరిగణలోకి తీసుకోలే. అక్కడ మొత్తం ఇంటర్మీడియట్ పద్ధతులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా కూసుమంచి, తిరుమలాయపాలెం, చింతకాని మండలాల్లో కూడా బీఈడి డిఈడి ఉంది. ఉదాహరణకి కూసుమంచి మండలం జేలసెరుకు సంబంధించిన రాజేశ్వరి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి బీఈడి ఉంది. అదేవిధంగా ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఇంటర్మీడియట్లో 900 పైన మార్కులు వచ్చినాయి ఆ అమ్మాయికి ఇవ్వాల. ప్రియాంక అని చెప్పి అదే ఈ అమ్మాయికి డిఈడి కూడా ఉంది. అంటే ఈమెకి డిఈడి అంటే బీఈడి కంటే ఎక్కువ అయినా కూడా క్వాలిఫికేషన్ తీసుకోలే. పెనుబలిలో ఒక అమ్మాయి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది, ఆ అమ్మాయిని కూడా తీసుకోకుండా వీళ్ళు మొత్తం కూడా క్యాంప్ ఆఫీసులకు ఎంఈఓలను పిలిపించి మరి ఏకపక్షంగా వాళ్ళు ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్సు అదేవిధంగా ఆశాల నియామకం మీద దృష్టి పెట్టారు. ఆయాలు ఇంకోటి రెండోది, ఆయాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు 50% వాళ్ళు 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి 50% ఇచ్చారు. ఈ 50% అంటే ఏంటి, నచ్చినోడికేమో 100కి 50 మార్కులు వాళ్ళకేయటం, నచ్చనోడికి 2-3 మార్కులు వేశారు. ఇవాళ మిగతా వాటిల్లో కూడా బీఈడికి 20% మార్కులు ఇవ్వమంటే నేను వాటికిలే ఇంటర్మీడియట్ బేసిస్ మీద తీసుకున్నారు. కొన్ని చోట్లనేమో వాళ్ళని నచ్చిన వాళ్ళని తీసుకున్నారు. పోనీ ఇంటర్వ్యూ అయినాక నోటీస్ బోర్డు మీద పెట్టారా, ఇగో మీ అభ్యర్థులకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఆ బోర్డు పెట్టారంటే ఎంబీఓలను అడిగితే ఎవరు పెట్టలే. అక్కడనే పెద్ద కుంభకోణం మొదలైంది. 114 పోస్టులకు 114 కూడా ప్రతిభను ఊరేశారు. ఇవాళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. ఆయన చెప్తాడు జన్జీలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం, మంత్రి పదవి ఇవ్వాలా, 21 సంవత్సరాలకే పోటీ చేసి అలా తీయాలని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు. మరి నీ శాఖ ఇది విద్యాశాఖ, నిరుద్యోగ యువకుల యొక్క ప్రతిభని పాతరేసి వాళ్ళ గొంతునుని నీ పార్టీకి సంబంధించిన మీ చుట్టూ తిరిగే ఆ కుటుంబ సభ్యులకు ఎంఈఓల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి 114 పోస్టులో కూడా ఎక్కడ కూడా మీరు ఈ రకంగా వేయకుండా మీరు ఎందుకు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే మరి డిఓ గారు చేస్తుంటే మరి మీరు కూడా జిల్లా ఉన్నతాధికారిగా మీరు ఎందుకని ఈ సమస్య మీద మీరు దృష్టి పెట్టలేదు?
ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి చాలామంది పత్రికలో కథనాలు వచ్చినాయి, కొంతమంది ధర్నా కూడా చేశారు కూసుమంచికెళ్ళి తిరుమలాయపాలెంకెళ్ళి. మీరు ఎక్కడ కూడా ఈ రకమైన ఒక పరిస్థితి మరి చూడకుండా, మెరిట్ లిస్టుని ప్రకటించకుండా, యాక్చువల్గా ఉద్యోగాల నియామకాలు జరిగినప్పుడు ఇవాళ గురుకుల పాఠశాలలో సీట్లు కావాలంటే ఇంటర్మీడియట్లో నోటీస్ బోర్డు పెడుతున్నారు. ఇగో 10th క్లాస్లో ఈ హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకే మేము ఇంటర్మీడియట్లో సీట్లు ఇస్తున్నామని గురుకుల పాఠశాల నియామకంలోనే అంత జాగ్రత్త తీసుకునే పరిస్థితుల్లో మీరు 114 పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చే మీరు మరి ఎందుకని మీరు ఆ లిస్టు పెట్టలే? అందుకనే మీరు ఏ మండలంలో ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆ లిస్టు బహిరంగపరచాలి. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరికి అదనపు క్వాలిఫికేషన్ ఉంది, మీ ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వేశారో ఆ లిస్టుని బహిరంగపరచాలని జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. బహుశా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కొన్ని జిల్లాలు ఎట్లా జరిగిందో మాకు తెలియదు. ఇది నిరుద్యోగ యువకులు పాపం ఎవరైతే ఏ ఉద్యోగం లేక ఏ ఆధారం లేక దీనికి సంబంధించి నాకున్న సమాచారం 1400 మంది పైన అప్లై చేశారని ఈ 114 పోస్టులకే. ఇంతమంది అప్లై చేస్తే మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన మీరు ఏకపక్షంగా ఎంఈఓల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి వాళ్ళ వృత్తి ధర్మానికి కూడా ఆటంకం కల్పించి రాజకీయ జోక్యం మీరు పెద్ద ఎత్తున ఇందులో చొప్పించి మరి జిల్లా వ్యాప్తంగా 114 పోస్టుల్లో ఈ రకంగా అనర్హత కలిగిన వాళ్ళని మీరు ఎంపిక చేయటం, రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఇచ్చిన సర్క్యులర్కి భిన్నంగా ఇంటర్వ్యూస్ నిర్వహించాలని ఖమ్మం జిల్లాలో ఒక కొత్త రకమైన ఆలోచన విధానానికి మీరు తెరలేపి ఈ ఇన్స్ట్రక్టర్స్ని అదేవిధంగా ఆయా పోస్టుల నియామకాల్లో పెద్ద ఎత్తున చేసిన ఈ అవకతవకల మీద వెంటనే విచారణ చేసి ఆ లిస్టుని బహిరంగపరచాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే అప్లై చేసి ఎవరికైతే అర్హత కలిగి ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరూ కూడా మీరు సమావేశం కానీ మేము వస్తాం, మేము కూడా పిలిపిస్తున్నాం. అవసరమైతే రేపు ఎల్లుండో కలెక్టర్ గారి దగ్గర కూడా టైం తీసుకుంటాం, మన ఆధారాలు కలెక్టర్ గారి దగ్గర పెడదాం. తప్పకుండా ఈ అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులు విద్యార్థుల ప్రతిభను తుంగలో దొక్కిన ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేల యొక్క తీరుకు వ్యతిరేకంగా మరి మీరందరూ కూడా జిల్లా కలెక్టర్ గారిని కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో మేము మీకు తోడుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటాం. తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఎవరైతే ఈ అప్లై చేశారో మరి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ కానీ ఆయాలకు సంబంధించిన మీరు ఏ పద్ధతిలో ఇచ్చారో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల మండలాల వారిగా జాబితా ప్రదర్శించండి, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రకటించండి, వాళ్ళకున్న ఇంటర్వ్యూస్లో ఎవరికెన్ని మార్కులు వేశారో ఏ రకంగా ఇచ్చారో ఆ లిస్టుని బహిరంగపరచాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ అదేవిధంగా జిల్లాలో మరి వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క పిఎంజేఎస్వై రుణాలకు సంబంధించిన వాటిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి బినామీదారులు ఎవరైతే మరి ఇందులోకి వచ్చారో దానికి సంబంధించి కూడా ఒక విజిలెన్స్ వేసి పిఎంఈజీపీ రుణాల మీద కూడా అర్హత కలిగిన వాళ్ళకి రుణాలు ఇవ్వాలని, అనర్హులు ఎవరైతే యూనిట్స్ పెట్టకుండా బినామీదారులు ఇందులో కబ్జా చేశారో బ్యాంక్ అధికారుల పాత్ర ఎట్లుందో, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పాత్ర ఎట్లుందో, ఖాదీకి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారుల పాత్రతో తేల్చి నిజమైన లబ్ధిదారులకు పక్కదారి పట్టకుండా ఈ స్కీమ్ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే దానికోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ 2 అంశాల మీద తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇది 2023, 24, 25, 26 అంటే అంతకుముందు కొంతమంది తీసుకొని ఇప్పుడు సబ్సిడీలు పడుతున్నాయి. ఎవడన్నా కానీ పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా యూనిటీ లేకుండా నిజమైన లబ్ధిదారు కాకుండా బినామీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది పార్టీలకు అతీతంగా ఈ అవకతవకలు ఎవడైనా ఉండొచ్చు, మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇంకా ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గంలో మర్లపాడు బ్రాంచ్లో ఇంకా 70 మంది అప్లికేషన్స్ ఉన్నాయి బినామీదారులై. ఈ పత్రికలో ఈ కథనాలు రాగానే బ్యాంకు మేనేజర్లు ఆ లిస్టు బహిరంగపరచకుండా అప్లై చేసిన ఫామ్స్ అంతా పక్కదారి పట్టించారు. అందుకనే ఎవరు చేసినా ఏ రూపంలో ఉన్నా ఈ అవినీతిని మేము సమర్థించేది లేదు, ఈ అక్రమాలను సమర్థించేది లేదు.
ఏ పార్టీ వాడు ఎంత పెద్ద లీడర్ అయినా మీరు కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని రాష్ట్ర దీనికి సంబంధించిన శాఖ వ్యవసాయ శాఖ మార్చులు మీ బ్రాంచి కోఆపరేటివ్ బ్యాంకులోనే ఎక్కువ జరిగింది కాబట్టి సంబంధిత బ్యాంక్ అధికారుల మీద సిఇఓ మీద కూడా మీరు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.